ఈరోజు మనము చాలా మంది లేడీస్‌లో స్కాన్ చేసినప్పుడు మీకు గర్భసంచి వాపు ఉంది అని చెప్తామనమాట. గర్భసంచి వాపు అంటే ఏంటి? ఎందువల్ల వస్తుంది? దానికేమన్నా ఫుడ్ ద్వారా గానీ, మెడిసిన్స్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చా అని కొందరు అడుగుతుంటారు. సో, దాని గురించి మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. గర్భసంచి వాపు ఉండడం అంటే యూట్రస్‌లో వాల్స్ అనేటివి మజిల్ వాల్స్ నార్మల్‌గా ఉండాల్సిన దానికంటే థిక్‌గా ఉండడాన్ని చెప్తాము. దాన్ని మనకి మెడికల్ టర్మ్స్‌లో అడెనోమయోసిస్ అని అంటామనమాట. సో, ఇది ఎందువల్ల వస్తుంది అంటే నార్మల్‌గా ఎవ్రీ మంత్ యూట్రస్ లోపల లైనింగ్ అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఐదర్ ప్రెగ్నెన్సీ అయితే ప్రెగ్నెన్సీ లేదంటే ఆ లైనింగ్ మొత్తం షెడ్ అయిపోయి పీరియడ్స్ లాగా వస్తుంది. అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల అంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే కొంతమందిలో ప్రీవియస్ అబార్షన్స్ కానీ ఏమన్నా డీఎన్సీ చేసుంటే అంటే అబార్షన్ అయినప్పుడు క్లీనింగ్ చేసినప్పుడు లోపల పొరకిను గర్భసంచి యొక్క మజిల్‌కి మధ్యలో ఉన్నది కొంచెం డిస్టర్బ్ అవుతుందనమాట. సో, దానివల్ల ఆ లైనింగ్ పెరిగేటప్పుడు ఓన్లీ బయటకి పెరగకుండా మజిల్ వాల్‌లోకి యూట్రస్ మజిల్ వాల్‌లోకి గూడా పెరుగుతుంది. కొన్ని కొన్ని సెల్స్ వెళ్తాయన్నమాట. దీనివల్ల ఎవ్రీ మంత్ ఎలాగైతే లైనింగ్ పెరుగుతుందో గర్భసంచిలో గూడా ఆ సెల్స్ పెరగడము, ఆ టిష్యూస్ దానికి సంబంధించిన ఫ్లూయిడ్స్ అంతా పెరగడము అనేది జరుగుతుంది. దీన్ని ఎడినోమయోసిస్ అని చెప్తాం. దీంట్లో సివియారిటీని బట్టి అంటే వాళ్ళకి ఎంత ఎక్కువ రోజుల నుంచి ఉందా, ఆ ఎఫెక్ట్ ఎక్కువుందా అనే దాన్ని బట్టి సివియారిటీని బట్టి గ్రేడ్స్ అనేటివి ఉంటాయి. అంతే కాకుండా ఒకటే దగ్గర ఉంది అంటే ఫోకల్ ఎడినోమయోసిస్ అని, మొత్తం ఉంది అంటే డిఫ్యూజ్ ఎడినోమయోసిస్ అని చెప్తాం. సో, దీనివల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే నార్మల్‌గా పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళలో ఒక్కొక్కసారి అబార్షన్స్ అవ్వడము, ప్రెగ్నెన్సీ రాకపోవడము ఇలాంటివి చూస్తుంటాం. సో, వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. నార్మల్‌గా ఏంటంటే ఇది ఎవ్రీ మంత్ లైనింగ్‌తో పాటు అది కూడా హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల పెరగడం వల్ల దీనికి ఇన్‌ఫర్టిలిటీ ఒక్కటే కాకుండా సివియర్ పెయిన్ అనేది కూడా చూస్తుంటాం. సో, వాళ్ళ కంప్లెయింట్ మెయిన్ ఏంటి? ఫర్టిలిటీ కోసం చూస్తున్నట్లయితే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. పెయిన్ కోసం చూస్తున్నట్లయితే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది.